హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను కొండపూడి దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జీడి తోట దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ జీడి తోట అయితే ఉంది. ఆ పిక్కలు ఏరుకోవడానికి అయితే ఇక్కడ వచ్చాను. ఫ్రెండ్స్ చూడండి ఏ మాదిరి కింద పడుందో చూసారుగా. లైట్గా పిక్కలు అయితే ఈ విధంగా పడున్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కాయలు అయితే వచ్చాయన్నమాట. ఈ పిక్కలు నేను కోసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి పిక్కలు అయితే చూసారుగా ఏ విధంగా ఉందో. ఇవి పరువుకు అయితే వచ్చేసాయి అన్నమాట ఈ పిక్కలు. ఫ్రెండ్స్ చూడండి మొత్తం అలా పిక్కలు అయితే వచ్చి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కింద పడ్డ పిక్కలను అయితే నేను ఇప్పుడు సేకరించుకొని ఒక దగ్గర పోగు చేసుకొని తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి ఎటువైపు చూసినా పిక్కలు అయితే చూడండి ఏ మాదిరిగా పడున్నాయి చూసారా. ఈ విధంగా పడుంటాయి అన్నమాట. మనం ఇవి సేకరించుకొని ఒకే దగ్గర పోగు చేసి మనం పిక్కలను అయితే తీసేసి పండును అయితే పారేసేయాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఏ మాదిరిగా పడిందో చూసారా. ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఏ మాదిరిగా ఉందో చూసారా. ఫ్రెండ్స్ చెట్టుకి అయితే మనం ఎక్కకూడదు, ఎందుకంటే ఈ కొమ్మలు అనేది చాలా లేతగా ఉంటాయి. మనం ఎక్కినప్పుడు చాలా తేలిగ్గా విరిగిపోతుంది అనమాట. ఎక్కినప్పుడు చాలా జాగ్రత్త, లేదంటే దోటి కర్రతో మనం పిక్కలు అయితే లాగేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూసారా అటువైపు కూడా ఉంది. ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం కొండపూడి దగ్గర అయితే ఈ తోట దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్ చూడండి ఈ పిక్కలను అయితే మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా ఏరేసుకోవాలన్నమాట. ఏరేసుకొని ఒకే దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా ఏ మాదిరిగా వచ్చి ఉన్నాయో. ఇవన్నీ మనం దులిపేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఈ టైప్ కూడా వచ్చేసి కింద ఏ మాదిరిగా పడిందో చూసారా. ఫ్రెండ్స్ చూడండి పండు అయితే చూసారుగా ఈ మాదిరిగా అయితే ఉందన్నమాట. మనం ఇవన్నీ ఎంచుకొని తీసుకెళ్ళాలి ఇంటికి. ఫ్రెండ్స్ చూడండి ఈ మొత్తం మనం ఒక్కొక్కటిగా ఏరేసుకోవాలన్నమాట. ఏరేసుకొని ఒకే దగ్గర ఇలా పోగు చేసుకోవాలి. చూసారా లోపల ఈ విధంగా ఉంటాయి. మనం ఒక్కటి ఇలా ఏరేసుకోవాలన్నమాట. చూసారుగా ఎలా ఉందో చూసారా. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవి పండు అయితే తీపిగా ఉంటుంది, కానీ దగ్గు అయితే పట్టేస్తుంది అనమాట. చూడండి ఈ మాదిరిగా మనం పెట్టుకోవాలి. చూసారుగా ఇదిగో చూడండి బియ్యం వచ్చేసి చింతకాయలు అయితే మోసుకొని వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి చింత చెట్లు ఎటువైపు చూసినా చింత చెట్లు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. చూసారా మొత్తం జీడి తోట చూసారుగా. ఆ పిక్కల్ని ఎంచిన పిక్కల్ని అయితే మనం ఇప్పుడు ఒకే దగ్గర పోగు చేసుకొని పిక్కల్ని తీసి ఇంటికి తీసుకెళ్ళి మనం అమ్ముకోవచ్చు అనమాట. చూడండి పాతి ముందున వెళ్తున్నాడు, నేను వెనకాల ఫాలో అవుతూ వెళ్తున్నాను. ఫ్రెండ్స్ అప్పుడు చూడండి అది జీరువి చెట్టు అంటారు. ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం జీడి తోట చింత చెట్లు ఇవన్నీ మందే ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఇందాక చూపించాను కదా, ఇదిగో ఈ మాదిరిగా మనం పిక్కలను అయితే తీసేసి పండును అయితే ఈ విధంగా పారేసుకోవాలి. చూసారా ఏ మాదిరిగా ఉందో. ఫ్రెండ్స్ చింత చెట్టు చూడండి. ఫ్రెండ్స్ అలానే ఇదిగో చింతకాయలు అయితే మొత్తం దులిపేశారు అనమాట. ఇవన్నీ మనం చింత చెట్లు ఉన్న పండుని కూడా మనం తీసుకొని మనం ఒకే దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పడినవన్నీ ఎంచుకొని ఈ విధంగా తీసేసుకొని పెట్టుకోవాలి. చూడండి అక్కడక్కడ పడింది చూసారా చింతకాయలు. ఈ విధంగా ఎంచుకొని ఒకే దగ్గర మనం పోగు చేసుకోవాలన్నమాట. చూసారా ఈ మాదిరిగా పడి ఉంటాయి. ఈ విధంగా మనం ఒకే దగ్గర పోగు చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా ఎంచుకొని ఒకే దగ్గర పెట్టుకోవాలి. ఈ పొలుసులు ఉంటాయి కదా పైన, ఇవి తర్వాత కవర్లో నింపేసి ఇంటికి తీసుకెళ్ళి ఈ పొలుసులు అనేవి తీసుకొస్తుంటాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఈ మాదిరిగా పడి ఉంటాయి చూసారా. ఈ విధంగా ఎంచుకోవాలి. చూడండి లోపల ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు. లోపల ఈ మాదిరిగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారా. ఫ్రెండ్స్ ప్రస్తుతం అనేది చూడండి చింత చెట్లు, ఈ చింత చెట్లు కిందనైతే ఉన్నాను. ఫ్రెండ్స్ చూసారుగా వచ్చేసి తోట అనమాట. ఈ చింత చెట్ల కిందనే ఈ జీడి తోట అయితే ఉంది. అలానే చింత పిక్కలు ఏరుకోవాలి, అలానే జీడి పిక్కలు ఏరుకోవాలి. లేదంటే కోతులు గట్ర వచ్చేసి తినేస్తాయన్నమాట చింతకాయలు. రోజు ఇక్కడ వచ్చేసి మనం కాపలు కాయాలన్నమాట, లేదంటే మొత్తం పట్టుకెళ్ళిపోద్ది, అంటే మొత్తం తినేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారుగా అటువైపు వచ్చేసి విలేజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.